తెలుగుదేశం పార్టీ అధికారంలో లేని సమయంలో కూడా కాకినాడ జిల్లాలో పార్టీని నడిపించి కార్యకర్తలకు అండగా ఉంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మన్ననలు పొంది రెండవసారి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా జ్యోతుల నవీన్ ప్రమాణ స్వీకారం చేశారు. జ్యోతుల నవీన్ కి మద్దతుగా జంగంపేట నుండి కాకినాడ వరకు అడుగడుగున నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. వేలాది మంది అభిమానులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. పెద్దాపురం చేరుకున్నారు. మన ప్రీతమ నేత జ్యోతుల నవీన్ గారు పెద్దాపురం పట్టణం చేరుకున్నారండి. రెండవసారి కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులుగా వేనెలపాల ముందు వచ్చేట్టుగా వేనెలపాల వేను వేనెలపాల వేను వేనెలపాల వేను వేనెళ్ళండి బాబు, వేనెళ్ళమను బాబు, వేనెళ్ళండి వేను వేనెళ్ళమను వేను వేనెళ్ళ వేనెళ్ళమని బాబు వెళ్ళాల వేను. ఓకే ఓకే మందాపు మందాపు ఆపు ఆపు. మరి ఇక్కడ గజమాలతో స్వాగతాన్ని అందిస్తున్నారు భట్టే శ్రీనివాసరావు గారు, పెద్దాపురం సత్వం కమిటీ చైర్మన్ గారు. మన నాయకుడికి మనోళ్ళు జనసేన పార్టీ అధ్యక్షులు మన జ్యోతుల నవీన్ గారికి రెండవ జిల్లా రథసారథులు, జనసేన పార్టీకి ఒక రథసారథి, తెలుగుదేశం పార్టీకి ఒక రథసారథి సూర్యచంద్రుని కలిసినట్టుగా అదిగో జిల్లా రథసారథులు కలుసుకున్నారండి. మరి అమోఘమైన స్వాగతాన్ని తుమ్మల బాబు గారు మన నవీన్ గారు అదిగో గజమాలతో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంతో చక్కని స్వాగతాన్ని అందించారు. రెండవసారి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మరి బాధ్యతలు స్వీకరిస్తున్న జ్యోతుల నవీన్ గారికి మరి మరొక జిల్లా అధ్యక్షులు, జనసేన జిల్లా అధ్యక్షులు, సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ తుమ్మల బాబు గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన స్వాగతాన్ని అందించారు.